హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో కాబూలీ చెన్నా ఓట్స్ దోశ ఎలా రెడీ చేయాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకే రకమైన దోశ కాకుండా ఇలా వెరైటీగా చేసుకోండి. ఆరోగ్యానికి మన బాడీకి కూడా చాలా మంచిదండి. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు కాబూలీ శనగలు తీసుకుంటున్నానండి. దొడ్డు శనగలు, కాబూలీ శనగలు ఒక కప్పు తీసుకుంటున్నాను. అదే కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు అన్నీ కూడా 2 సార్లు మంచిగా కడిగేసుకొని 6 to 8 అవర్స్ నానబెట్టేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసుకునే ముందు ఒక 15 మినిట్స్ ముందు అదే కప్తో ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నానండి. ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. కాబూలీ శనగలు మాత్రం 6 నుంచి 8 గంటలు నానాలండి. ఓట్స్ 15 నిమిషాలు నానితే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కాబూలీ శనగలు, ఓట్స్ కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా దోశల పిండి బ్యాటర్లా మెత్తగా మిక్సీ పట్టేసి వేసుకోవాలండి. మనకి దోశల బ్యాటర్లా రెడీ చేసేసుకోవాలి. ఓవర్ నైట్ ఉంచేసుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ దోశల బ్యాటర్ ఈ విధంగా మంచిగా చాలా బాగా పొంగుతుందండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి. వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. వాటర్ ఎక్కువ అవసరం లేదండి, 1 గ్లాస్ వరకు సరిపోతుంది. మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన దోశల పెనం పెట్టేసుకోవాలండి. దోశ పెనం హీట్ అయిన తర్వాత మనం దోశల్ని వేసేసుకోవాలండి. మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్ వేసేసుకోవాలి. కాబూలీ శనగల్లో మనకి మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయండి. చాలా మంచిదండి హెల్త్కి. 15 రోజులకు ఒకసారి ఏదైనా ఒక రూపంలో ఈ శనగలను తీసుకోవాలండి. ఓట్స్ కూడా మనకి చాలా మంచిదండి. వెయిట్ లాస్కి, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. ఫైబర్ చాలా బాగా అందుతుందండి. దోశ వేసుకున్న 2 నిమిషాల తర్వాత నెయ్యిని కానీ నూనె కానీ దోశ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం దోశని తీసేసుకోవాలండి. అంటే మన కాబూలీ చెన్నా ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. అదేవిధంగా అన్ని దోశల్ని వేసేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్లో వస్తాయండి. మంచి క్రిస్పీగా చాలా బాగా ఉంటాయండి. ఒకే రకమైన దోశలు కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటారండి. పిల్లలు, పెద్దలు చాలా బాగా తింటారు. చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీ అని ఉంటుందండి. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.